Hello people, namaste, welcome back to my channel, Americala Telugu. హే గాయ్స్, అందరు బాగున్నారా? మీరందరు బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా ఇక్కడ చాలా బాగున్నా. నాకు ఎగ్జామ్ ఉందన్నమాట, సో డ్రైవింగ్ లైసెన్స్ ది. సో ఫస్ట్ అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది అండ్ అది ఇప్పుడు వచ్చేసి 3:30కి ఉంది. నాకు ఇక్కడ స్లాట్స్ దొరకడం చాలా కష్టం అనమాట. అండ్ ఈ రోజుకి నేను బుక్ చేసిన స్లాట్ వచ్చి 2 months బ్యాక్ అనమాట నేను బుక్ చేసుకుంది. సో పడుంటాయని చెప్పేసి ఒక 2 స్లాట్స్ అయితే బుక్ చేసిన అనమాట. సో ఒకటైతే మొన్న వెళ్తే వాళ్ళు డ్రగ్ అండ్ ఆల్కహాల్ టెస్ట్ ది మనకు సర్టిఫికేట్ కావాలన్నారు కోర్స్ ది. సో అందుకోసం అని చెప్పేసి అది లేదనమాట. సో ఇండియా నుంచి మనకి లైసెన్స్ ఇండియా నుంచి మనకి లైసెన్స్ ఉంటే అవసరం లేదు అవన్నీ. సో దాని త్రూ మనకి టెస్ట్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో లెర్నింగ్ టెస్ట్ నాది అది లేదనమాట ఇండియా నుంచి. సో అందుకోసం అని చెప్పేసి డ్రగ్ అండ్ ఆల్కహాల్ టెస్ట్ కావాలని చెప్పిండ్రు. అందుకోసమే ఇంకా అండ్ అట్ ద సేమ్ టైం 2 days తర్వాత మళ్ళీ ఇంకొక స్లాట్ ఉందన్నమాట. సో ఈ రోజే అది. సో ఒక స్లాట్ మిస్ అయినా కానీ ఒక స్లాట్ ఉంటుంది కాబట్టి ఈ రోజు అనమాట. సో ఇంకొక స్లాట్ వచ్చేసి ఈ రోజు. అండ్ ఇప్పుడు నాకు 3:30కి అయితే ఉంది ఎగ్జామ్. అండ్ చూడాలి ఏమంటారు ఇప్పుడైనా. సో నేనైతే కోర్స్ తీసుకున్నా కానీ ఇంకా సర్టిఫికేట్ అప్డేట్ కాలే అనమాట మనకి వెబ్సైట్లో. సో ఓన్లీ రీసీట్ ఉంది నా దగ్గర ఇప్పుడు. సో చూడాలి ఇప్పుడు ఏమంటారు. సో అండ్ బై ద వే ఇక్కడ ఎగ్జామ్ అయితే చాలా టఫ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం ఇన్ కేస్ నేను పాస్ అయితే మాత్రం అది చాలా పెద్ద వండర్ అనమాట. సో చూద్దాం. ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 3:15 అండ్ ఇంకో 15 minutes ఉందన్నమాట. సో యుఎస్లో మనకి డ్రైవింగ్ లైసెన్స్ అది టెస్ట్ పాస్ అవ్వడం అంటే కొంచెం టిపికల్ అనమాట. సో కొంచెం కష్టంగా ఉంటుంది ఎగ్జామ్. సో చాలామంది చాలా అటెంప్ట్స్లో పాస్ అవుతూ ఉంటారు యూజువల్గా. సో చూనికి చాలా సింపుల్ అనిపిస్తుంది, చాలా ఈజీ అనిపిస్తుంది క్వశ్చన్స్. సో ఈరోజు అయితే నాకు అఫీషియల్గా ఫస్ట్ అటెంప్ట్ అనమాట నాది. సో పాస్పోర్ట్ అండ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు అనమాట. సో అది నిన్న ఏమైందంటే వాళ్ళు నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు డ్రగ్ ఆల్కహాల్ టెస్ట్ సర్టిఫికేట్ కావాలన్నారు వాళ్ళు. సో ఆ కోర్స్ది. సో యూజువల్గా మనం కోర్స్ తీసుకుంటాం కదా మనం సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు. సో జస్ట్ అలాంటి లెర్నింగ్స్ అనమాట. సో డ్రైవింగ్కి రిలేటెడ్. సో లెఫ్ట్ సైడ్ కనిపించేది అన్ని కోర్స్. సో ఇది మనం పర్చేస్ చేసుకోవాలి, అది ఫ్రీ ఏం లేదు మనకు ఆన్లైన్లో టెస్ట్ అయితే కోర్స్ అయితే. సో ఒక $30 పెట్టి అయితే తీసేసుకున్నాను నేను ఇది. కోర్స్ డ్యూరేషన్ మాత్రం 4 hours అని ఉంది, కానీ లిటరల్లీ నేను ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ చేసిన. అండ్ ఇప్పుడు వచ్చేసి రాత్రి అవుతుందన్నమాట. సంథింగ్ అరౌండ్ 11 ఏమో అవుతుంది. అండ్ ఈరోజు మేము డిన్నర్ కుక్ చేసుకునే టైం లేదు, జిమ్ స్కిప్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసినాం కాబట్టి అస్సలు అయిపోవట్లేదు. ఇది మాత్రం ఆల్మోస్ట్ నాకైతే 6 hours పట్టింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది ఇక్కడ. లిటరలీ కోర్స్ అయితే చాలా టైం పట్టింది, చాలా హెడేక్ అనిపించింది. స్టిల్ ఇంకా అయిపోవట్లేదు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:45 అవుతుంది, రాత్రి 1 అవుతుంది. సేపు అవుతుంది తెలుసా. ఇది ఆల్మోస్ట్ 5:30కి స్టార్ట్ చేసిన నేను. ఇప్పుడు టైం వచ్చేసి 1 o'clock అవుతుంది రాత్రి. 4 hours అని చెప్పిండ్రు. ఆల్మోస్ట్ 6 hours కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ చాలా కష్టంగా ఉంది ఎగ్జామ్ అయితే. అంటే మనకి టైమింగ్ ఉందన్నమాట దీనికి. ఒక వీడియో ప్లే అవుతుందంటే ఆ టైం తర్వాతే వీడియో అయిపోతుంది, మనం స్కిప్ చేయడానికి లేదు. సో ఎనీవేస్ ఆన్సర్స్ అంటే ఓకే, క్వశ్చన్ కాపీ పేస్ట్ చేసి గూగుల్ వేస్తున్నా కానీ వచ్చేస్తుంది ఆన్సర్. అండ్ ఈజీగా గుడ్ పర్సన్తో పాస్ అవుతున్నాం. కానీ ఈ వీడియో రన్నింగ్ చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇది చాలా కష్టంగా ఉంది. సో రేపు ఉందన్నమాట నాకు యాక్చువల్గా అది రిటర్న్ ఎగ్జామ్, నాలెడ్జ్ టెస్ట్. సో దానికోసం ఇది ముందే మనం సో మొత్తంకి కష్టపడి అయితే ఆ కోర్స్ తీసేసుకున్న రాత్రి 1 అయిపోయిందనమాట. సో ఫైనల్గా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇందాక కంటిన్యూషన్ అనమాట వీడియో. సో వచ్చి లైన్లో నిలిచిన తర్వాత మనకి ఇటేమో అపాయింట్మెంట్స్ అండ్ ఆపోజిట్లో మీకు కనిపిస్తున్నారు కదా వాళ్ళంతా నాన్ అపాయింట్మెంట్స్ అనమాట. ఇంకా ఇదే కుదరని పని. ఇంకా వాళ్ళందరికీ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, చాలా కష్టం అసలు. ఫ్లోరిడాలో అంటే మయామిలో మాత్రం చాలా కష్టంగా ఉన్నాయి అపాయింట్మెంట్స్ దొరకడం. 2-3 months వరకు మనం స్లాట్ బుక్ చేసుకోనికి రావట్లేదు, ఎందుకంటే కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటున్నాయి అనమాట. సో నాన్ అపాయింట్మెంట్స్ వాళ్ళందరూ ఆపోజిట్లో మీకు కనిపించేదంతా వాళ్ళకి చాలా కష్టం. ఇంకా అసలు ఎప్పుడు అలౌ చేస్తారో కూడా తెలియదు. సో ఫైనల్గా మొత్తంకి లోపలికి వచ్చినాయి. ఇవన్నీ మనకి టెస్ట్ స్టేషన్స్ అనమాట. అంటే ఈ సిస్టమ్స్లోనే మనం ఇప్పుడు
ఎగ్జామ్ రాసేది. సో, జస్ట్ నా ముందు ఒక ఆమె ఉంది. సో, తనది అయిపోయిన తర్వాత నాదనమాట. సో, ఇది నాది టోకెన్. ఇంకా నేను ఇక్కడ లోపల వీడియో తీయలేను. సో ఫస్ట్ అటెంప్ట్ అయితే పోయింది. అండ్ మళ్ళీ ఈ రోజు ఏ రోజు ఫ్రైడే కదా, సో మళ్ళీ నాకు మండే రోజు రమ్మన్నారు అనమాట. సో సెకండ్ అటెంప్ట్ అనమాట. సో చూడాలి. ఓకే, సో మళ్ళీ మండే రోజు ఉంటుంది ఎగ్జామ్. సో ఇప్పటికైతే పోయింది ఎగ్జామ్, లైక్ 10 క్వశ్చన్స్ రాంగ్ అని. యా చూద్దాం మళ్ళీ మండే రోజు. సో చాలా కష్టం మీరు ఎగ్జామ్ పాస్ అవ్వడం. సింపుల్ ఉండే క్వశ్చన్స్, అది చాలా సింపుల్ ఉండే, కానీ కొన్ని మాత్రం టిపికల్ అనిపిస్తున్నాయి. అంటే లైక్ టిపికల్ ఇన్ ద సెన్స్ మనం ఆప్షన్స్ ఏది పెట్టాలో అర్థం కాలే అనమాట. సో రెండు ఆప్షన్స్ సేమ్ అనిపిస్తున్నాయి. సో అట్లాంటివి ఆ, సో అట్లాంటివి క్వశ్చన్స్ కొన్నిటి వల్ల సో ఫెయిల్ అయినా అనమాట ఇప్పుడు. సో మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చూడాలి. సో ఇప్పుడు ఐ థింక్ ఇంటికి వెళ్తున్నాం. సో ఫైనలీ ఒక ఎక్స్పీరియన్స్, యుఎస్లో డ్రైవింగ్ లైసెన్స్ది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. ఫస్ట్ అటెంప్ట్ అయితే. ఓకే, సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. హాయ్ గైస్. సో ఈరోజైతే నెక్స్ట్ డే అనమాట. అంటే నిన్న వెళ్ళొచ్చిన కదా. సో ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది నిన్న. సో ఫస్ట్ అటెంప్ట్లో నేను చెప్పినా కదా ఆల్రెడీ, లైక్ కొన్ని క్వశ్చన్స్తో మాత్రం పోయింది. అండ్ ఈరోజు అయితే మళ్ళీ వెళ్తున్నా, సెకండ్ అటెంప్ట్కి వెళ్తున్నా అనమాట. సో అక్కడ వెళ్ళే వరకు తెలీదు లైక్ నేను వెళ్తానా లోపలికి లేదా అని. బికాజ్ ఈరోజు వెళ్ళేది మాత్రం నేను అపాయింట్మెంట్ లేకుండా వెళ్తున్నా, అంటే నాన్ అపాయింట్మెంట్ అనమాట. సో నేను బుక్ చేసుకున్న 2 స్లాట్స్ అయిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి వేస్ట్ అయిపోయింది, ఎందుకంటే వెళ్ళిన రోజు నాకు ఆల్కహాల్ది అది డ్రగ్ది కోర్స్ కావాలని చెప్పేసి అన్నారు, సర్టిఫికేషన్. సో అది లేదు కాబట్టి సెకండ్ నిన్న వెళ్ళిన. సో 2 స్లాట్స్ అయిపోయినాయి. ఇంక ఈరోజు వెళ్దామంటే మాకు మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది అనమాట. అండ్ ఈరోజు ఇప్పుడు కూడా టైం 3 అవుతుంది. సో ఇప్పుడు వెళ్దామంటే చాలా హెవీ రెయిన్ ఉందన్నమాట ఇక్కడ. పొద్దు నుంచి చూస్తున్నాము ఇదేమైనా తగ్గుతుందా అని. అది ఆఫ్టర్నూన్ అయింది. సో ఇప్పుడు వెళ్దామని ఇంకా డిసైడ్ అయినాం ఈ పెద్ద వర్షంలోనే ఇంకెళ్ళి. సో వెళ్ళి ట్రై చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా తప్పదు, ఎందుకంటే ఇది పోవట్లేదు. అండ్ ఈరోజు అయితే సెకండ్ అటెంప్ట్ అనమాట. సో ఫస్ట్ అటెంప్ట్ అయితే గాన్, సో ఫెయిల్. అందుకే యూఎస్లో చాలా కష్టం అనమాట డ్రైవింగ్ లైసెన్స్ రావడం. సో మొత్తంకైతే ఇక్కడ కింద నేను నా బాల్కనీలో వచ్చేసి నేను కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాను అనమాట. సో దాంట్లో అయితే స్ప్రింగ్ ఆనియన్ ఒకటి మంచిగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మన మెంతి అనమాట. సో మెంతి వేసిన. అండ్ ఈ లాస్ట్ దాంట్లో వచ్చేసి సిలాంత్రో వేసిన కానీ అది రాలేదు. సో మెంతి అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది, కొంచెం మంచిగా వస్తుంది. సో దీంట్లో అయితే మింట్ రావట్లే అనమాట. సో అందుకోసం ఈ టొమాటో పెట్టేద్దాం అనుకుంటున్నాం. ఈ టొమాటో చెట్టు దీంట్లో వేసిన మింట్ రావట్లేదు. సో దీంట్లో ప్లేసెస్ చూద్దాం. సో దీంట్లో టొమాటో చెట్టు పెట్టేసిన, చూడాలి వస్తుందేమో. వర్షం అయితే టూ మచ్ పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ వర్షం పడుతుంది, మంచిగా ఫుల్గా తడిచిపోయినాం. ఇక ఒక్క సెకండ్ మొత్తం కార్ లోపలికి వచ్చేసినాయి వాటర్. అయితే టూ మచ్ వర్షం పడుతుంది ఇక్కడ. సో ఇప్పుడైతే వెళ్తున్నాం, 3 అవుతుంది. ఓకే, సో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు సెకండ్ అటెంప్ట్ అనమాట. సో చూద్దాం. జస్ట్ ఒక నిమిషంలోనే మొత్తం తడిసిపోయినాం. అండ్ చూడండి వర్షం కూడా మొత్తం, ఒక్క నిమిషం డోర్ తీస్తే ఫుల్ వాటర్ వచ్చేసినాయి లోపలికి, అంత వర్షం పడుతుంది. స్టిల్ ట్రై చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. 3 అవుతుంది. అండ్ డిఎంవి వచ్చేసి 5కి క్లోజ్ అనమాట. సో చూడాలి, ఈరోజైతే వర్కౌట్ అవ్వదని అనిపిస్తుంది. ఈ వర్షంకి ఆ క్యూలో నిల్చోవడం అది కొంచెం పాసిబుల్ కాదేమో అనిపిస్తుంది. బట్ వాళ్ళు చెప్పిండ్రు కదా నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ టెస్ట్ రాయొచ్చు అని చెప్పి, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం, ఇంకా తప్పట్లే. లాస్ట్ 2 days నుంచి అయితే చాలా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ, అంటే నాన్ స్టాప్గా పడుతుంది అనమాట. సో కానీ మనకి ఇలాంటప్పుడే మంచి మంచి పనులు ఉంటాయి. సో ఇంకా తప్పదు, వెళ్ళాల్సింది కాబట్టి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడైతే టైం 3:45 అవుతుంది.
సో చాలా ట్రాఫిక్ ఉండే ఈ వర్షంకి. అండ్ ఇక్కడ కూడా చాలా జనాలు వచ్చిండ్రు. అండ్ ఈ వర్షంలో కూడా ఎంత మార్నింగ్ వచ్చిండ్రో ఏమో వీళ్ళు, కానీ చాలా పెద్ద లైన్ ఉందన్నమాట ఇక్కడ. సో వీళ్ళందరూ నాన్ అపాయింట్మెంట్స్ అనమాట ఇప్పుడు మనకు కనిపించేది. సో అటు సైడ్ ఉన్న వాళ్ళంతా అపాయింట్మెంట్స్. టైం అప్ అయిపోయింది 4:30. ఈ వర్షంకి లైక్ లైన్లో నిల్చున్నాం, నాన్ అపాయింట్మెంట్స్ కదా. సో అసలు అలౌ చేయలే అనమాట. ఐ మీన్ లైక్ 4:30 అయిపోయింది, ఎగ్జామ్ ఉన్నది 1 hour డ్యూరేషన్ టైం. సో ఇంకా అందుకే నో మోర్ ఎగ్జామ్ అని చెప్పేసిండ్రు. సో అందుకోసమే సెకండ్ అటెంప్ట్ కాకుండానే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈరోజు. అండ్ మళ్ళీ ట్రై చేయాలి ఈ ఫ్రైడే అన్న, లైక్ స్లిప్ అవుతుంది వాళ్ళు ఇచ్చింది. సో ఈ ఫ్రైడే అట్లా మళ్ళీ ఒకసారి వెళ్ళి ట్రై చేయాలన్నమాట. సో ఇది ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ జస్ట్ ఒక రిటర్న్ టెస్ట్కి పోవడానికి అంత ఇది ఉందన్నమాట. ఓకే, సో మళ్ళీ ఎప్పుడు వెళ్తానో కూడా తెలియదు నాకు. కుదిరితే ఫ్రైడే వెళ్తా, లేదు అంటే నేను ఆల్రెడీ ఒక రెండు కాదు ఒకటి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ నాకు ఎప్పుడు దొరికిందంటే ఆగస్ట్లో ఆగస్ట్ 2nd ఏమో దొరికింది అనమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. బట్ ఆ స్లిప్ నాకు ఇచ్చిన దానివల్ల నేను మాత్రం ఒక్కసారి వెళ్ళొచ్చు. సో సెకండ్ అటెంప్ట్ కూడా చేయొచ్చు అనమాట. సో బట్ ఎప్పుడు వెళ్తానో తెలీదు. సో అందుకోసమే ఇంక ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. సో అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో గాయస్, వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ టిల్ దెన్ బాయ్.